అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి రాసుకోలే భూములకు రాలేదు చూడలేదు. ఒక 3 ఎకరాలు ఆన్లైన్ వెళ్తాంది. ఇది 8 ఎకరాలకు ఇది 300 క్వింటాల మక్కలు. ఇవి నేను ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేయాలి? వడ్లకి ఇదే నానా తిప్పలు పెట్టిరు నన్ను. అది 6 ఎకరాల కౌలు పట్టిన పొలం. 6 ఎకరాల కౌలు పడితే 20 రోజులు పోసినా కూడా భారతానికి లేదు. నిన్న వర్షం పడ్డది. తెల్లందాక ఇక్కడనే కాపలా కాసినాం. ఇక తప్పుకు ఇబ్బంది అవుతుంది మాకు. రాడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, సాఫ్ట్ ఏరియాస్ రైతే వచ్చి తమ్ము పెట్టాలి, రైతు అమౌంట్ పడతాయి. ట్రాన్స్ఫర్ చేసి భూమి కౌలు రైతుకు ట్రాన్స్ఫర్ చేసి రైతుకు పడేది. ఇప్పుడు అట్లా అయితే ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతుకు పడతాయట. ఈ మక్కల పైసలు ఆన్లైన్ అయితే లేదు. మాకు నేను 5 ఎకరాలు ఆయన పట్టినా, ఆయన దెత్త అయిండు. అది ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నట్టు దెత్త సర్టిఫికేట్ అది కౌలుకి వెళ్తలేదు. అట్లా కూడా ఇబ్బంది. వచ్చి దగ్గర 2 రోజులు అవుతుంది. మీ 2 పేర్లు మీ పేర్లు, మీరు ఏ కౌలు రైతులు, మీ పేర్లు, మీ ఓనర్ల పేర్లు మమ్మల్ని నానా తిప్పలే కలుతలేవు సారు అని అన్న. నువ్వు బాగా ఉల్టా మాట్లాడతాను, మార్కెట్ పోయేస్తా, గేటుకు తాళం పెట్టుకుంటే మేము రాము సార్ అని చెప్పేసిన. మక్కలు అమ్ముకున్నాడు 25 క్వింటాలు ఎకరాలు. ఎన్ని గంటలు పని చేస్తున్నాయి? ఒకటే కాంట మొత్తం మార్కెట్ రోజు 3 గంటలు మొన్న